ప్రపంచమంతా ఎఫెసు పట్టణం వైపు చూస్తున్నప్పుడు ఎఫెసు పట్టణంలో అదేదో ఆధ్యాత్మిక కేంద్రంగా కనబడుతుంది. ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రిందట ఎఫెసు పట్టణం అంటే ఆధ్యాత్మిక కేంద్రం. గ్రీసు దేశపు జ్ఞానులు కూడా అక్కడికి వచ్చేవారు. గ్రీసు దేశపు జ్ఞానులు కూడా అక్కడికి వచ్చి ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం అని చెప్పేవారు. అక్కడ జరిగినంత వ్యాపారం ప్రపంచంలో ఎక్కడ జరిగేది కాదు. అలా గొప్ప గొప్ప వ్యాపారాలు జరుగుతూ అనేక మంది అజ్ఞానులు జ్ఞానం అనుకున్న ముసుగులో, జ్ఞానం అనుకున్న భ్రమలో అక్కడ ఉండేవారు. అదంతటికి కారణం ఏంటో తెలుసా? దానంతటికి కారణం ఏంటో తెలుసా? అక్కడ భక్తి భావాలు ఎక్కువగా నెలకొంటున్నటువంటి ఒక కేంద్రం ఉంది. భక్తి భావాలు ఎక్కువగా కొనసాగుతున్నటువంటి ఒక కేంద్రం ఉందన్నమాట ఎఫెసు పట్టణంలో. ఆ ఎఫెసు పట్టణాన్ని టార్గెట్ చేశాడు అపోస్తలుడైన పౌలు. ఇదిగా అక్కడున్న అది ఏంటో మీరు చూడగలిగితే ఒక్కసారి అదే తెరల మీద, అదే స్క్రీన్స్ మీద మీకు ఒక చూపిస్తున్నాను చూడండి. మరో మ్యాప్ చూపిస్తున్నాను. టర్కీ అనే ఒక మ్యాప్ కనబడుతుంది. మరలా మీకు చూడండి. అక్కడ ఎఫెసస్ అనే ఒకే ఒక పేరు కనబడుతుంది. మీకు ఆ మ్యాప్లో రెండు పేర్లు కనబడుతాయి చూడండి. టర్కీ, ఎఫెసిస్ అని రెండు పేర్లు కనబడతాయి. రైట్. ఆ ఎఫెసిస్ పైన ఒక దేవాలయ నమూనా కనబడుతుంది చూడండి. ఇట్స్ ఏ ఆర్ట్. దేవాలయ నమూనా కనబడుతుంది చూడండి. అది ఎఫెసు పట్టణాన్ని ఒకప్పుడు ఏలుబడి చేసినటువంటి దేవాలయం. ఎఫెసు పట్టణానికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే, యాత్ర చేయాలనుకుంటే, ప్రపంచ ధర్మాన్ని అనుసరించి నడుస్తున్న వాళ్ళందరూ, రాజులు కానివ్వండి, చక్రవర్తులు కానివ్వండి, గొప్ప గొప్పోళ్ళు కానివ్వండి, అందరూ ప్రపంచ నలుమూలల నుండి వారికి సరైన రవాణా సౌకర్యాలు లేనప్పుడే ఈ ఎఫెసు ప్రాంతానికి వెళ్ళేవారు. ఇది సుమారుగా భూమికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలు. టర్కీ, ఇజ్రాయెల్ ఇవన్నీ కూడా ఆ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలు. మన భారతదేశానికి కూడా బాగా దగ్గరగా ఉన్న ప్రాంతం. మీకు ఇండియాలో వరల్డ్ మ్యాప్ ఒకటి మీకు చూపిస్తాను చూడండి. ఇది కాకుండా వరల్డ్ మ్యాప్ ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఈ వరల్డ్ మ్యాప్లో మీరు జాగ్రత్తగా చూడగలిగితే ప్రియులరా, వరల్డ్ మ్యాప్ మీరు జాగ్రత్తగా చూడగలిగితే, ఈ వరల్డ్ మ్యాప్లో ఇండియా పక్కన పాకిస్తాన్ ఉంటుంది. ఇండియా పక్కన పాకిస్తాన్ ఉంటుంది. 1947 వరకు ఇది మనతోనే ఉంది. ఇండియా ఎల్లో కలర్లో మీకు కనబడుతుంది చూడండి. ఇండియా ఎల్లో కలర్లో మీకు కనబడుతుంది. జూమ్ చేస్తారు స్క్రీన్ మీద. ఆ ఇండియా పక్కన పాకిస్తాన్ ఉంటుంది. పాకిస్తాన్ 1947 వరకు మనతోనే ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ మనలో నుంచి విడిపోయింది. ఆ పక్కన ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. ఇది కూడా మొదటి తరాల్లో, అంటే మొదటి కాలంలో హిందూ దేశంలో భాగంగా ఉండేది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఈరోజు ఉన్నటువంటి ఇండియా, ఇదంతా మన కలిపే ఉండేది. చైనా మాత్రం చీనీ దేశంగా పిలువబడింది. అది వేరుగా ఉండేది, పాత పేరు. రైట్. ఇప్పుడు ఈ మ్యాప్లో ఈ హిందూ దేశం అంటే ఇండియా, పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. మ్యాప్ మీరు చూసినప్పుడు, మీరు ఓల్డ్ మ్యాప్ చూసినప్పుడు పూర్వకాలంలో ఈ మూడు ఏకమై ఉండేవి, మర్చిపోకూడదు. ఇంచుమించుగా పాకిస్తాన్ ఏమో ఇండియాలో భాగమే, ఆ పైన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇండియాలో కలిపే ఉండేది. తర్వాత విడిపోయింది. అంటే పూర్వకాలంలో హిందూ దేశం అని పిలిచారు అంటే ఆ పిలుపుకి ఎన్ని దేశాలు కలిపేసుకోవాలి మనం? ఇంచుమించుగా ఆఫ్ఘనిస్తాన్ని, పాకిస్తాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. పూర్వకాలంలో ఎస్తేరు గ్రంథంలో హిందూ దేశం అనే పదం కనబడుతుంది. పర్షియన్ రాజుల కాలంలో హిందూ దేశం అనే పదం కనబడుతుంది. అంటే పర్షియన్ రాజులు పరిపాలించినట్టుగా బైబిల్ చరిత్ర చెప్తుంది. అప్పుడు మనం బైబిల్ చూస్తుంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కూడా ఎందులో భాగంగా ఉన్నాయి? ఇండియాలో భాగంగా ఉన్నాయి. రైట్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. ఆ పైన మనకు కనబడుతుంది ఆ ఇరాన్ అనే దేశం కనబడుతుంది చూడండి. ఆ ఆఫ్ఘనిస్తాన్ పక్కన ఇరాన్ అంటే నెబుకద్నెజరు అక్కడి నుంచే పరిపాలన చేశాడు ప్రపంచాన్ని. బబులోను సామ్రాజ్యాధినేత. ఏమండి, ఇరాన్, ఇరాక్ ఈ రెండు ప్రాంతాలు కలిపి ఉండేవి పూర్వం. ఏమండి, ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే ఆ పక్కనే ఉన్నది టర్కీ. ఆ ఇరాన్ పక్కనే ఉంది టర్కీ. చూడండి, ఆ ఇరాన్ పక్కనే ఉంది టర్కీ. ఏమండి, అంటే ఇంచుమించుగా ఓల్డ్ మ్యాప్లో భూమధ్య రేఖకు మధ్యలో ఉన్నట్టుంది చూడండి. మొత్తం ఓల్డ్ మ్యాప్ మీరు చూడగలిగితే భూమధ్య రేఖకు, అంటే మొత్తం భూగోళానికి, అంటే భూమి మీద ఉన్నటువంటి దేశాలన్నిటికీ మధ్యలో ఉన్నట్టుగా మనకు అక్కడ ఇజ్రాయెల్ ప్రాంతం, ఆ పైన ఉన్నటువంటి టర్కీ ప్రాంతం మనకు కనబడతాయి. ఏమండి, ఈ టర్కీ ప్రాంతానికి అనేక దేశాల నుండి ప్రజలు వెళ్ళేవారు. ఎఫెసు అనే పట్టణానికి వెళ్ళేవారు. ఎఫెసు అనే పట్టణం ఆధ్యాత్మికంగా ఒక గొప్ప కేంద్రంగా పిలువబడింది పురాతన కాలం. ఇప్పుడు కూడా చూడండి, మన భారతదేశంలో కానివ్వండి, ఇతర దేశాల్లో కానివ్వండి, పురాతన దైవక్షేత్రాలు ఉంటాయి. తెలుసు కదా మీకు. తండోపతండాలుగా ప్రజలు ఎక్కడికి వెళ్తుంటారు? ఆ దైవక్షేత్రాలకు వెళుతూ ఉంటారు. అంటే ఫేమస్ టెంపుల్స్. ఇండియాలో కూడా చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి.
మొక్కుబడులు చేసుకున్న వాళ్ళందరూ ఆ ఫేమస్ టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు. ఆ ఫేమస్ గుడులకు వెళ్ళి అక్కడ దర్శించి వాళ్ళ కానుకలు సమర్పించి వస్తూ ఉంటారు. అలాగే పూర్వకాలంలో కూడా ఈ ఎఫెసు అనే ప్రాంతానికి చాలామంది వెళ్ళేవారు. ఎఫెసు అనే ప్రాంతానికి వెళ్ళడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ అర్తెమీదేవి గుడి ఉండేది. ఏ దేవి? అర్తెమీదేవి అనే గుడి ఉండేదండి. ఆ గుడి మీరు చూడండి, అర్తెమీదేవి విగ్రహంతో కలిపినటువంటి ఆ గుడి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. అర్తెమీదేవి విగ్రహం ప్లస్ ఆ గుడి కూడా మీకు స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి. అర్తెమీదేవి టెంపుల్, అర్తెమిస్ అంటారు. అర్తెమిస్ గాడెస్ అంటే ఈవిడ ఒక దేవత. ఈవిడ్ని చూడడానికి, ఈవిడ్ని ఆరాధించడానికి ఆ టెంపుల్కి చాలామంది వెళ్ళేవారు. ఈ టెంపుల్ 7 వండర్స్ ఆఫ్ ఏన్షియన్ వరల్డ్ అంటారు. 7 వండర్స్ ఆఫ్ ఏన్షియన్ వరల్డ్లో ఈ టెంపుల్ కూడా ఒక వండర్, 3rd వండర్గా పిలువబడింది. ఎందుకు ఈ టెంపుల్ 3rd వండర్గా పిలువబడింది అంటే దాని నిర్మాణం అంత గొప్పగా చేశారు ఆ రోజుల్లోనే. ఆర్కిటెక్చర్ అంటే ఆ రోజుల్లోనే అంత గొప్ప జ్ఞానులు ఉన్నారు, ఆర్కిటెక్చర్ చేశారు. ఆ నిర్మాణాన్ని చాలా గొప్పగా చేశారు. ఆ పాత టెంపుల్, శిథిలమైపోయిన టెంపుల్స్ మీకు చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ మీద. శిథిలమైపోయిన టెంపుల్స్ 2 కనబడతాయి చూడండి. పర్షియన్ చక్రవర్తి హీరోస్ట్రాటస్ అనే ఆయన ఈ టెంపుల్స్ని నాశనం చేశాడు. పర్షియన్ చక్రవర్తుల కాలంలో పర్షియన్ చక్రవర్తి హీరోస్ట్రాటస్ అనే ఆయన ఈ టెంపుల్స్ని కొంతవరకు పాడు చేశాడు. కాబట్టి ఈ టెంపుల్స్ మీరు జాగ్రత్తగా చూడండి, అవి పడిపోయినట్టుగా కనబడుతున్నాయి 2 మీకు. దాని మూలానికి వెళితే మొదట ఉన్నటువంటి ఆ పాత టెంపుల్ మీకు చూపిస్తున్నాను స్క్రీన్ మీద. ఆ పాత టెంపుల్ కూడా మీరు చూడండి, పడిపోయినటువంటి టెంపుల్స్ కూడా మీరు చూడండి. ఇవి ఒకప్పుడు ఎఫెసు పట్టణంలో చాలా ఉన్నతంగా ఏలుబడి చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు. ఈ ఆధ్యాత్మిక కేంద్రాలలో అప్పటి కాలంలో పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ఇప్పుడు మనం బైబిల్లో నుండి చూద్దాం. అపోస్తలుల కార్యాలు ఇప్పుడు ఒకసారి మనం బైబిల్లో నుండి చూద్దాం. అప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడగలిగితే, అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయము 23వ వచనం. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయము 23వ వచనం జాగ్రత్తగా చూడండి. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగిందట. ఎక్కడ అల్లరి? మీరు చూస్తున్నటువంటి ఆ ఆధ్యాత్మిక కేంద్రంగా పిలువబడుతున్నటువంటి ఆ ప్రాంతంలో జరిగినటువంటి అల్లరి. ఏమండి, బైబిలుకు తప్ప చారిత్రాత్మకమైన ఇంత గొప్ప నేపథ్యం ఏ పుస్తకానికి ఉండదండి. ఏ పుస్తకానికి ఉండదు. బైబిలుకు మాత్రమే ఇంత చక్కటి నేపథ్యం ఉంటుంది. ఒక చరిత్రను ఆధారం చేసుకుని ఏదైనా గ్రంథాన్ని బోధించాలనుకుంటే నెంబర్ 1 పొజిషన్లో ఎప్పటికీ నిలిచి ఉండే బుక్ ఏదో తెలుసా? ది బైబిల్. దాన్ని మించిన గ్రంథం ప్రపంచంలో ఏదీ లేదు. ప్రపంచంలో ఏదీ లేదు. జాగ్రత్తగా చూడు. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగాను. చాలా అల్లరి కలిగిందట. ఎందుకు అల్లరి కలిగింది? అదొక మామూలు కేంద్రం కాదు. ప్రపంచంలో అనేకులు వెళ్ళి కూర్చుంటున్నారు అక్కడ. అదేదో ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగుతుంది. ప్రపంచ వింతల్లోనే ఒక వింతను ఒప్పుకున్న గొప్ప ఆర్కిటెక్చర్, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్. ఏమండి చూడండి జాగ్రత్తగా. ఎలాగనగా దేమేత్రి అనే ఒక కంసాలుడు ఉన్నాడు ఆ ఊళ్ళో. ఆ ఎఫెసు పట్టణంలో దేమేత్రి అని ఒక కంసాలుడు ఉన్నాడు. అలాగంటే కాక మీకు అర్థం కాదు కదా మరి. ఆ కంసాలు ఏం చేస్తున్నాడట? ఈ అర్తెమీదేవికి వెండి గుడులు చేయించేట వలన ఆ పనివారికి మిగుల లాభము కలుగు చేయించుండెను. అంటే కంసాల వాళ్ళందరూ టీం ఉన్నారన్నమాట. అక్కడ మేస్త్రి ఎవడు? దేమేత్రి అనేవాడు. మేస్త్రి ఎవరు? దేమేత్రి. ఆ టీం మొత్తానికి, ఆ టీంలో ఉన్న మిగిలిన కంసాల వాళ్ళందరికీ పని ఉంది. ఏం పని? ఈ అర్తెమీదేవికి వెండి గుడులు చేస్తున్నారు. ఈ అర్తెమీదేవిని ఇంగ్లీష్ బైబిల్లో గాడెస్ డయానా అని పిలుస్తారు. గాడెస్ డయానా ఆ పేరు ఇంగ్లీష్ బైబిల్లో అలా ఉంది. రైట్. ఈ అర్తెమీదేవి అని తెలుగులో కనబడుతున్నటువంటి ఈమెకి వెండి గుడులు చేసేవారు. ఇంతకీ ఆమె విగ్రహం ఎలా ఉంటుందో తెలుసా?
ఆమె విగ్రహం కూడా వాళ్ళ నిర్మాణం చూడండి ఎంత అసహ్యంగా ఉంటుందో. ఏ స్త్రీకైనా బిడ్డకు పాలు ఇవ్వడానికి దేవుడు ఇచ్చినటువంటి స్థానాలు ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. అవి ఎందుకు? ఆ తల్లికి ఆ స్థానాలు ఎందుకు పెట్టాడు దేవుడు? తన కడుపులో 9 మాసాలు మోసి పెంచిన బిడ్డకు పాలు ఇవ్వడానికి. ఏమండి, ఏ స్త్రీకైనా అలా ఉంటాయి, రైట్. కానీ వీళ్ళు నిర్మాణం చేసినప్పుడు ఆమెను ఎలా చూపించారో చూడండి, ఆ విగ్రహాన్ని ఎలా చూపించారో చూడండి. ఇంచుమించుగా మీకు ఆర్టెమిస్ విగ్రహాలన్నీ చూపిస్తున్నాను. ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి ఆ విగ్రహాలు. మొట్టమొదటి మీరు ఒక విగ్రహాన్ని చూడండి, మీరు ఒక విగ్రహాన్ని చూడండి. ఇదిగోండి ఆర్టెమి విగ్రహం మీకు కనబడుతుంది. ఆర్టెమిస్ యొక్క విగ్రహం ఈ విధంగా ఉండేది. చూడండి, ఆమెకి చెస్ట్ దగ్గర ఇలాంటి ఒక ఆకృతి వాళ్ళు తయారు చేసి పెట్టారనమాట. చెస్ట్కి ఆ పొట్ట భాగానికి మధ్యలో ఇలాంటి ఒక ఆకృతి తయారు చేసి పెట్టారు. అంటే ఎక్కువ ఆమెకు అలా చూపించాలనుకున్నారు. ఆ కిందన ఇంకా ఏవేవో కొన్ని విచిత్రమైన పశువుల బొమ్మలు ఆమెకు అతికించారు. ఆమెకు అతికించారు. చూడండి, ఆ పైన నడుము దగ్గర నుంచి క్రింది వరకు ఆ ఆర్టెమిస్ యొక్క ఇమేజ్ మీరు చూస్తున్నారు, ఆ విగ్రహాన్ని మీరు చూస్తున్నారు. క్రింది వరకు కూడా ఏవేవో ఒక పశువుల బొమ్మలు అతికించారు. కాబట్టి ఆ ప్రతిమను అలా తయారు చేశారు. ఆ పక్కన 2 పశువులు తల తెగవేయబడినట్టుగా కనబడుతున్నాయి. అంటే ఇవి ఆ ప్రాచీన కాలంలో విగ్రహం ధ్వంసమైంది కాబట్టి అలా ఉన్నాయి. ఆ 2 పశువులు ఏవో ఉన్నట్టు ఆ పక్కన 2 నిలబెట్టారు, మీరు చూడవచ్చు. ఏమండి, ఇలా ఈ విగ్రహం ఉండేదండి. ఇదే ఆర్టెమిస్ విగ్రహం. ఈ ఆర్టెమిస్ విగ్రహం చాలా విగ్రహాలు మించుమించు మీకు 2-3 విగ్రహాలు చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ ఒకేలా ఉంటాయి. ఈ ఆర్టెమిస్ చాలా ప్రాచీన దేవతగా ఎఫెసు పట్టణంలో పూర్వకాలంలో 2000 సంవత్సరాల క్రిందట పిలువబడినటువంటి దేవత ఈ అర్తెమీదేవి అని పిలిచేవారు. ఆ అర్తెమీదేవికి వెండి కుడులు చేసేవారు. ఈ అర్తెమీదేవి గుడే మీరు చూసినటువంటి ఆ టెంపుల్, ఇందాక మీరు పడగొట్టబడినటువంటి టెంపుల్ చూశారు కదా, ఆ టెంపుల్ ఈ అర్తెమీదేవికి సంబంధించింది. కాబట్టి మీరు ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. 25వ వచనం. వీళ్ళకి మిగుల లాభం వస్తుందంట. మిగుల లాభం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎవరికైనా సరే ఎక్కువ లాభం ఎప్పుడు వస్తుందండి? ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే వస్తుందా, తక్కువ ఉంటే వస్తుందా చెప్పాలి. సేల్స్ ఎప్పుడు బాగుంటుంది చెప్పండి? కంపెనీకి ఎక్కువ మంది కొంటే, అంతే కదా. దూర ప్రాంతాల నుండి జనాలు బాగా వస్తున్నారు అనుకోండి, మనకి నూనె డబ్బాలు బాగా వెళ్తాయి. ₹2 డబ్బా 15 రూపాయలకి 20 రూపాయలకి అమ్ముకోవచ్చు. బైబిల్ ఎక్కడ లేకపోయినా వ్యాపారం మనం చేయొచ్చు. లాస్ట్ రోజు వెళ్దాం అనుకున్నాను కానీ ఎందుకో మరి ఆగలేదు, ఒక మాట వచ్చింది. సరే, మనం ఎక్కువ జనం వస్తున్నారు అనుకోండి, ఏం చేయొచ్చు? వ్యాపారాలు బాగా చేయొచ్చు. అదే తక్కువ మంది ఉన్నారనుకోండి, వ్యాపారం నడుస్తుందా? నాడవదు. అంతే కదా, ఏదైనా అంతే. చూడండి, ఎక్కడైతే ఫ్లోటింగ్ ఎక్కువ ఉందో అక్కడ బాగా డబ్బులు వస్తాయి. ఇక్కడ మిగుల లాభము అన్నాడంటే అర్థం ఏంటి? మిగుల లాభము అన్నాడంటే అర్థం ఏంటి? బిజినెస్ బాగుందంటే అర్థం ఏంటి? దేశ విదేశాల నుంచి భక్తులు బాగా తరలి వస్తున్నారన్నమాట. అప్పటికే ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న నగరం, పేరొందిన ఆధ్యాత్మిక కేంద్రం. దేశ విదేశాల నుంచి భక్తులు బాగా వస్తున్నారు అక్కడికి. అలా భక్తులు బాగా వస్తున్నారు కాబట్టి ఇదిగో ఇది అర్తెమీదేవి గుడికి రూపం. ఆ టెంపుల్ ఏదైతే ఉందో చూసారో, టెంపుల్ మీరు చూశారు కదా, ఆ టెంపుల్కే సేమ్ వెండి చేసేవాడు అనమాట ఈ దేమేత్రి అనేవాడు. నమూనా అంటారు చూడండి. చాలామంది ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ తెస్తుంటారు. ఏ తాజ్మహల్ తెస్తారు? అది తెచ్చేస్తారా? అక్కడ షాజహాన్ కట్టించింది తెచ్చేస్తారా? తేగలరు ఎవడైనా? తేలేరు కదా. మరి ఏం చేస్తారు? అక్కడ ఆల్రెడీ వ్యాపారం చేసే వాళ్ళ సంఖ్య చాలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆగ్రా వెళ్తే చూడండి, చాలామంది అక్కడ తాజ్మహల్ అమ్ముకునే వాళ్ళు ఉంటారు. బాబు రండి రండి అంటారు, మా దగ్గర బాగుంటుంది తీసుకెళ్ళండి, ఇది పలానా మెటీరియల్, ఇది పలానా మెటల్, ఇది పలానా దాంతో చేసాం, ఇది పలానా దాంతో చేసాం అని చెప్తూ ఉంటారు. ఎక్కడైనా ఫేమస్ ప్లేసెస్కి మీరు వెళ్ళారనుకోండి, అక్కడ దానికి సంబంధించినటువంటివన్నీ అమ్ముతారు. ఆ రోజు ఈ దేమేత్రి గారి బిజినెస్ ఏంటంటే, అనేక దేశాల నుంచి అనేక ప్రాంతాల నుంచి ఎఫెసు పట్టణానికి వచ్చే వాళ్ళకి సేమ్ మీరు చూశారు కదా గుడి, మళ్ళీసారి చూస్తారా? ఈ గుడి పడిపోయిన తర్వాత మళ్ళీ కట్టారండి. అది న్యూ టెంపుల్ చూడండి. ఇప్పుడు గుడి పడిపోయిన తర్వాత మళ్ళీ కట్టారు. ఆ న్యూ టెంపుల్ ఒకసారి చూడండి, కనబడుతుంది కదా. ఎస్, ఆ టెంపుల్ నమూనా ఆ పాత గుడి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. ఆ టెంపుల్కి పాత టెంపుల్ ఉంది కదా, పడిపోయింది, మీరు ముందు చూశారు కదా, దాని నమూనా వెండితో చేయించేసేవాడు అనమాట ఈ కంసాలుడు.
వెండితో జయించేసి ఆ టీం పెట్టుకుని ఈ టీము వీళ్ళందరూ కలిసి ఆ వెండి గుళ్ళు చేసుకుని అమ్మేసేవారు. అక్కడికి చూడడానికి వచ్చిన వాళ్ళందరూ ఒక గుడి కొనుక్కుని పట్టుకెళ్ళిపోయేవారు. ఈ గుడి ఎవరి గుడి? అర్తమి గుడి. గుడి ఎవరింటికి వచ్చింది? ఇప్పుడు ఇంట్లోకి వచ్చి చూడడానికి వెళ్ళినోడికి. దూర ప్రాంతం నుంచి ఎవడో వెళ్ళలేకపోయినా ఈ గుడి తెచ్చుకుని ఇంటికి తీసుకొచ్చి పూర్వీకులు, ఇదిగో నాయన నేను వెళ్ళాను, నేను ఇక్కడికి వెళ్ళాను, ఇది చూశాను, ఇదిగో ఇలాగే ఉంటుంది, మీరు చూడకపోయినా ఇది చూస్తే చాలు, ఇది చూస్తే చాలంటే అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, దాని ముందే పొర్లు దండాలు పెట్టేసి దండాలు కొట్టేసి అవసరమైతే దాన్ని నెత్తి మీద పెట్టేసుకుని 2-3 సార్లు అటు ఇటు తిరిగేసి చాలా చేసేస్తారు కదా ఇళ్లలో పెట్టుకొని. ఇప్పటికే అలాంటి వాళ్ళు ఉన్నారంటే అప్పుడు అలాంటి వాళ్ళు ఉండేవారు కదా. ఇప్పటికే అలాంటి వాళ్ళు ఉన్నారు లేదా? ఉన్నారు. ఎక్కడి నుంచో తెచ్చి నీళ్ళు రా బాబు అంటే జాగ్రత్తగా బాబు ఇలాగ ఇచ్చే బాబు, జాగ్రత్తగా ఇచ్చేయి, కొన్ని మీద పోసేసుకుంటాను, కొన్ని నోట్లో పోసేసుకుంటాను. ఎంతమంది అజ్ఞానులు ఈ ప్రపంచంలో ఉండేవారు. ఒకప్పటి ఎప్పేసి పట్టణం పరిస్థితి, ఈడేమో గుళ్ళు అమ్మేసుకుంటున్నాడు ఈ దేమేత్రి అనేవాడు. ఇప్పుడు అదే ఏరియాకి పౌలు వెళ్ళాడు. అప్పుడు ఈ దేమేత్రి గడి బాధ చూడండి ఏమంటున్నాడు. 25వ వచనం, అతడు వారిని అట్టి పని చేయి ఇతరులను గుంపు కూర్చేసాడట. అంటే కమిటీ వేసుకున్నారు ఈ కంసాలు అందరూ. ఏమండి కమిటీ వేసుకుని ఏమంటున్నాడంటే, అయ్యిలారా మనం చేసే ఈ వెండిగొళ్ళ అమ్మకం వలన ఎర్రి గొర్రెలు అందరూ బాగానే తీసుకెళ్తున్నారు దేశ విదేశాల నుంచి వచ్చి, వీళ్ళని బట్టి రేటు కొట్టేస్తున్నాం, ఒక రేట్ అని లేదు మన దగ్గర, ఎవడొస్తే వాడిని వీళ్ళు బట్టి అమ్మేస్తున్నాం, బాగానే ఉంది మన పరిస్థితి. చూడండి ఏమంటున్నాడు, అయ్యలారా ఈ పని వలన మనకు జీవనము బహుబాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని అంటే ఎవరినన్నాడు ఈ మాట? అర్తమీనే. ఎన్ని గట్స్ ఉండాలి తెలుసా? అర్తమీ దేవి గురించి ఎఫెసు పట్టణానికి వెళ్ళి మాట్లాడాలంటే ఎన్ని గట్స్ ఉండాలో తెలుసా? జీవితం మీద విరక్తి కలిగిన వాడు మాత్రమే మాట్లాడగలడు. బతుకు మీద ఆశలు చచ్చిపోయినాడు మాత్రమే మాట్లాడగలడు. ఇంకా ఈ లోకంలో బతికేయాలి, ఏదో మూటగట్టుకు పోవాలి, తినాలి, తాగాలి, సంతోషించాలనుకునే వాడు క్రీస్తు కొరకు యథార్థంగా బతకలేడు. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు, చచ్చిపోతే లాభం అనే మాట నోటి వరకు కాదు, బాటల్లో ఎదురుగా కనబడుతుంది. దట్ ఈజ్ పాల్. పౌలు గారి జీవితం, పౌలు గారి జీవితం అలా ఉంది. పౌలు గారి జీవితం అంత అద్భుతంగా ఉంది. అందుకే ఎఫెసు పట్టణానికి వెళ్ళాడు, అక్కడ వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఎంత గట్స్ ఉండాలండి, ఎంత ధైర్యం ఉండాలండి. ఏ విధమైన సువార్త పరిచర్య అలనాడు చేశాడు. చాలా తెలివిగా వెళ్ళాడు, చాలా తెలివిగా మాట్లాడాడు, చాలా తెలివిగా. రైట్, చూడండి కింద ఏమంటున్నాడు చూడండి. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి, ఎవరు? దేమేత్రికి మంట పుట్టింది. మనం గుళ్ళన్నీ ఎలాగ ఉండిపోయినరా బాబు, దెబ్బ కొట్టేశాడు బిజినెస్ మీద, ఎవడు పట్టుకెళ్ళట్లేదు, సరిగ్గా ఇక్కడే ఉన్నాడు వీడు. పౌలు చెప్పి ఏం చేశాడట? ఎఫెసులో మాత్రమే కాదురా నాయన, దాదాపు ఆసియా దేశమందంతటా, ఆసియా ఖండం కాదు సుమా, ఆసియా ఖండం కాదు, బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. ఆసియా దేశమందంతటా బహుజనాన్ని ఒప్పించేశాడు. బహుజనాన్ని ఏం చేశాడు? ఒప్పించేశాడు. అదిగో ఆ బొమ్మ చూపించే, మళ్ళీ చూడండి బొమ్మ. ఈ బొమ్మ చూపిస్తున్నాడు పౌలు గారు. ఏది బొమ్మ? ఈ బొమ్మ. ఈ బొమ్మ తనకు తానుగా చేసుకుందా, ఎవడైనా చేశాడా దేమిత్రులు అంటాడని అడిగాడు అనమాట. ఆవిడ చూసినాడు అనేవాడు, అవును తనకు తానుగా చేసుకోలేదు, దేమేత్రి చేశాడు అని అనేవారు. మరొవాడు అనేవాడు, దేమేత్రి ఈ బొమ్మను కన్నాడా, ఈ బొమ్మ దేమేత్రిని కందా అనేవాడు. అప్పుడు ఎవడైనా ఏం చెప్పాలి? దేమేత్రే కన్నాడు. కడుపులోంచి కన్నాడా, చేతులతో చేసాడా? ఒక చిన్న రాయి ముక్క తీసుకుని, రాయి తీసుకుని చేతులతో చేసాడు. ఎవడు చేశాడు? దేమేత్రి చేశాడు. మరి దేమేత్రి చేసేస్తే ఈవిడ దేమేత్రిని చేయలేనప్పుడు, మరి దేమేత్రి ఈవిడిని చేస్తే ఈవిడికి దేమేత్రి ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. మరి దేమేత్రి గాని చేసింది ఎవరు చెప్పండి మీరు? ఆయన దేవుడు అన్నాడు. అర్థమైందా? దేమేత్రి ఈవిడిని చేస్తే ఈవిడి నీకు దేవత అయితే, గడెస్ డయానా అంటుంటే, ఈ దేమేత్రిని చేసినవాడే దేవుడు రా నాయన, దేమేత్రి చేసింది దేవుడు ఎలాగవుతుంది రా నాయన అని అడిగితే రైటే కదా అనుకునేవారు, కరెస్టే అనుకునేవారు అనమాట. అర్థమైందా? అప్పుడు కరెస్టే అనుకున్నప్పుడు ఈ దేమేత్రి గడి చాలా వరస్ట్ కదా. ఈడు బ్యాచ్ ఎంత
ఈ వరస్ట్ బ్యాచే కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు, అమ్మమ్మమ్మమ్మ మన మీద వ్యాపారాలు చేస్తున్నారండి వీళ్ళు అనుకున్నారు అక్కడున్నోళ్ళు. ఎవరి మాటలు విని? పౌలు గారి మాటలు విని. ఎప్పుడైతే పౌలు గారి మాటలు విని ఈ జ్ఞానం ప్రజల్లోకి వెళ్ళడం ప్రారంభించిందో వీడి వ్యాపారం ఆటోమేటిక్గా తగ్గిపోయింది. మన బిజినెస్ మొత్తం పడిపోయింది. పౌలు గట్టిగా దెబ్బ కొట్టేశాడు. నేను మంచిగా గుళ్ళు చేసి వెండి గుళ్ళు, తొందరలో బంగారం గుళ్ళు కూడా పెడదాం అనుకున్నాను, ఎక్కువగా ఫ్లోటింగ్ పెరుగుతుందని. డబ్బులున్న వాళ్ళు కూడా వస్తున్నారు ఈ మధ్య, వెండిదేనా అండి బంగారము లేదా అని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి బంగారం గుళ్ళు కూడా పెడదాం అనుకునే ప్లానింగ్లో నేనున్నప్పుడు వెండి గుళ్ళకి దెబ్బ కొట్టేశాడు అని చెప్పి మొత్తం అందరిని పిలిచేసి మీటింగ్ వేసాడు. మీటింగ్ వేసి ఏమంటున్నాడు, మరియు ఈ మన వృత్తి అందు లక్ష్యము తప్పిపోయేగాక, పోలేండి చూసారు ఇది ఎంత దొంగోయుడు, పోలేండి మన లక్ష్యం మనకు తప్పిపోతుంది, ఎందుకంటే పని మరిచిపోతున్నారు పాపం పిల్లోళ్ళు. ఎవడో కొట్టలేదనుకోండి ఇంకేం చేస్తారు, పని మరిచిపోతున్నారు. అవును ఇక్కడ ఇది ఏది ఏది చెక్కాలి, ఇక్కడ ఏది తిప్పాలి, ఎందుకు ఆ స్తంభం ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది అని మొత్తం మ్యాటర్ మరిచిపోతున్నారు. రోజు చేస్తున్నారు అనుకోండి, అలవాటు ఉంటుంది. ఇప్పుడు వృత్తి అంతే లక్ష్యం ఏమైపోయిందట, అసలు ఈ బొమ్మ ఎలా చేయాలో నేనే మరిచిపోయినరా బాబు అన్నాడు అనమాట. అంటే పౌలు గారు చూడండి ఏ స్థాయిలో వర్క్ చేశాడండి. ప్రతి క్రైస్తవుడికి ఆయన ఆదర్శం అండి, ప్రతి సేవకుడికి ఆయన ఆదర్శం. ఏ స్థాయిలో చేశాడండి వర్క్. అలా ఉండాలండి వర్క్ చేయడం మొదలు పెడితే. మన మహిమ కోసం మనం ఎప్పుడు వాక్యం చెప్పకూడదు, మన ఘనత కోసం మనం వాక్యం చెప్పకూడదు. మనం సేవ చేస్తున్నామంటే అది మన ఘనత కోసం కాదు, మన గొప్ప కోసం కాదు. మనమంతా ఆఫ్టర్ ఆల్ మనం ఎందుకు పనికిరాని వాళ్ళమే. గొప్పవాడెవరు? దేవుడు. ఆయన పనిలో మనమందరం నీతిగల సాధనాలుగా ఆయన కొరకే, ఆయన ఇష్టాన్ని నెరవేర్చుట కొరకే, ఆయనకు మహిమ తీసుకురావడం కొరకే కష్టపడితే పౌలు మహనీయుడు మనందరికీ ఆదర్శం కావాలి. ఒక విప్లవాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు 2000 సంవత్సరాల క్రిందట.